జై హింద్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ అగ్నివీర్ సెలెక్ట్ అయిన అందరికీ కంగ్రాచులేషన్స్. అగ్నివీర్లో ఎట్లా పోవాలి ఏం కథ అనేది చాలామంది తెలుసు. సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్కి ఏమి తీసుకుపోవాలని కూడా చాలామంది చెప్తున్నారు, చాలామందికి తెలుసు. కానీ ట్రైనింగ్ పోయిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, అసలు ఎవరితో ఎట్లా చేయాలి, అసలు మన గురించి మనం ఎట్లా ఉండాలి అనేది ఎవరు చెప్పలేదు. సో దాని గురించి మనం ఈ వీడియోలో ఫుల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ మీకు ఈ ఛానల్లోనే అందుతాయి. సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే, ఆర్మీలో మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలంటే మీరు ఈ ఎనిమిది పాయింట్స్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా 8 పాయింట్స్ గురించి తెలుసుకోవాలి. సో అందులో అవి వచ్చేసి ఫస్ట్ అనేది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణనే మీ బలం, డిసిప్లినే మీ పవర్, డిసిప్లినే మీ స్ట్రెంగ్త్. ఎందుకంటే ఆర్మీ ట్రైనింగ్ మొత్తం డిసిప్లిన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ పరేడ్ అయినా, ఏ గేమ్ అయినా, లేకపోతే ఇంకేదైనా క్లాస్ అయినా మీరు టైం టు టైం రిపోర్ట్ చేయకపోతే, టైం టు టైం ఒక రీచ్ కాకపోతే మీరు 90% ట్రైనింగ్ చేయలేరు. సో మీరు ఇప్పటి నుంచి అగ్నివీర్కి అయితే అవైలబుల్ అయితే సెలెక్ట్ అయ్యారు, టైం పంచువాలిటీ అనేది అలవాటు చేసుకోవాలి. టైంకు రిపోర్ట్ చేయడం, టైంకు పోవడం అనేది అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్లో ముఖ్యంగా ట్రైనింగ్ సమయంలో హెల్త్కి దెబ్బలు తగిలించుకోవడం, అది చేయడం, ఇది చేయడం చేస్తే మీరు ట్రైనింగ్కు సరిగా చేయలేరు. ఇంకా మోకాళ్ళకు దెబ్బలు తాకడం, బ్యాక్ బోన్ లాంటివి ఇట్లా వస్తాయి. సో ఏది చేసినా ఫస్ట్ హెల్త్ సేఫ్టీ, తర్వాత ట్రైనింగ్, సరేనా? ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే ఎంఐ రూమ్కు రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తే మీకు వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. మీకు 1 రోజు 2 రోజులు ట్రైనింగ్లో కూడా ఎక్స్క్యూజ్ చేస్తారు. ఇంకోటి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫుడ్ను అయితే నువ్వు ఎంత మంచిగా తీసుకుంటావు, ఎంత సరిగ్గా భోజనం చేస్తావో అంత సరిగ్గానే నీ హెల్త్ ఉంటుంది. ఎందుకంటే నీ హెల్త్ కానీ, నీ బాడీ కానీ నువ్వు లోపల ఏం తీసుకుంటే అట్లనే నీ బయట నీ బాడీ అవపడుతుంది. సో ట్రైనింగ్లో నాకు ఏంటిది ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, నాకు టైం దొరుకుతాను లేదు అని చెప్పి నువ్వు తినకుంటున్నావు అనుకో, తెల్లారి నీకు అయిపోయినట్టే. ఎందుకంటే నువ్వు తెల్లారి లేవలేవు. మన శరీరం కూడా ఒక బైక్ లాంటిది, దాంట్లో పెట్రోల్ పోస్తేనే బండి నడుస్తుంది. సేమ్ అట్లనే మనం తినే ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ట్రైనింగ్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాం, రేపు ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతాం. ఇంకా అసలు మెస్కు సంబంధించిన ఫుడ్ ఏ ఒక్కటి కూడా మిస్ చేయొద్దు. అది కాకపోయినా మీరు డ్రై ఫ్రూట్స్ లాంటివి బయట నుంచి కొనుక్కొని, శనగలు, డ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కరు డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకుంటారు. సో మీరు కూడా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, ట్రైనింగ్లో కూడా తీసుకోండి ఖచ్చితంగా. బెల్లం కానీ అలాంటివి తీసుకపోయి అది తినండి ట్రైనింగ్లో కూడా. ఎందుకంటే మీకు వాళ్ళు ఇచ్చే ఫుడ్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఏదేమైనా మీరు మీ బాడీ పైన మాత్రం, మీ శరీరం పైన మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తేనే మీరు మీ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్, తగినన్ని నీళ్లు తాగడం. మీ బాడీకి మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ఆ వాటర్ మీకు ఖచ్చితంగా తీసుకోవాలి. నాకు ట్రైనింగ్ పీరియడ్లో, ట్రైనింగ్ టైంలో నాకు వాటర్ తాగడానికి టైం దొరుకుతాను లేదు, ఎట్లా తాగాలి, ఏం కథ అని ఎంత డిహైడ్రేషన్కి లోన్ అయితే అంత లాస్ కావడం జరుగుతుంది. సో డిహైడ్రేషన్కి లోన్ కాకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అనేది నీ బాడీకి ఎంత అవసరం అంత నువ్వు తీసుకోవాల్సిందే. తర్వాత నీట్నెస్, పరిశుభ్రత పాటించాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి పరిశుభ్రత అంటే ఏంటిదంటే, డైలీ నువ్వు ఎట్లాగూ ట్రైనింగ్లో అంతా చెమట పోయి ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది, స్కిన్ ర్యాషెస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. సో నువ్వు డైలీకి వీలైనంత స్నానం చేయాలి. అవసరమైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం చేయడం అలవాటు చేసుకో. లేకపోతే మార్నింగ్ అయితే ఖచ్చితంగా స్నానం చేయాల్సిందే. నాకు టైం పీరియడ్కి మధ్యలో టైం దొరకట్లేదు, క్లాస్ మధ్యలో టైం దొరకట్లేదు అంటే నీ హెల్త్ ఖరాబ్ అయితే నువ్వు ట్రైనింగ్ నుంచి కూడా నేను ఇంటికి పంపించడం జరుగుతుంది. సో అందుకోసమని నువ్వు హెల్త్ పైన కేర్ తీసుకోవాలి, నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి, పర్సనల్ హైజీన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. దీంట్లో వేరే ఏ ఆప్షన్ లేదు. ఎందుకంటే నీకేమైనా మెడికల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే నిన్న రూమ్ నుంచే బయట పెడతారు. ఎందుకంటే మీరందరూ ఒకటే వాటర్ ఉంటుంది వాడుకోవడం, ఇంకా దానికి సంబంధించిన జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే. అలాంటి డిసీజ్ రాకముందుకి మీరు జాగ్రత్త పడాలంటే మీరు నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. సాక్సులు అంటే పిండుకోవాలి, బనియన్లు, అండర్ వేర్స్ అలాంటివి అన్నీ మీరు వండుకునేటట్టు మీ షెడ్యూల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ట్రైనింగ్లో ఏ ఒక్కటి మిస్ అయినా మళ్ళీ మీరు 4 years తర్వాత పర్మనెంట్ కావడానికి అది దెబ్బతీయవచ్చు. మీ ప్రతి ఒక్క మెడికల్ సంబంధించిన సమస్యలు మీ పర్మనెంట్ కావడానికి, లాస్ కావడానికి, పర్మనెంట్ పర్సంటేజ్లో మిమ్మల్ని వెనుక తగ్గడానికి ఒక పాయింట్ కావచ్చు. సో అందుకోసమని మీరు మీ హెల్త్ పైన ఫోకస్డ్గా ఉండాలి. సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఏంటిదంటే స్లీపింగ్. నిద్రను మీరు సాధారణంగా ట్రైనింగ్ టైంలో
9:30కి క్లోజ్ అవుతుంది, మార్నింగ్ 4:30కి లేవడం జరుగుతుంది. ఆ మధ్యలో ఏం చేస్తారంటే ఈ పిల్లగాళ్ళు కొంచెం ఎక్కువ తెలివి కల్లోళ్ళు, ఎక్కువ టాలెంటెడ్ పర్సన్ ఏం చేస్తారంటే లవర్కి ఫోన్ చేయడం, లేకపోతే ఇంటికి ఫోన్ చేయడం, ఇంకెవరికన్నా ఫోన్ చేయడం, ఫోన్ చేసి నైట్ 1-12 గంటల దాకా ఫోన్ మాట్లాడి పొద్దుగాల 4 గంటలకు లేచి మళ్ళీ ట్రైనింగ్ పోవాలంటే వాని కథ ఆగమవుతుంది. ఎందుకంటే పొద్దాగా ట్రైనింగ్ చేస్తాను, నువ్వు తెల్లందాక ఫోన్ మాట్లాడతాను. ఇక నీకు రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? నీ బాడీ రికవరీ కావాలంటే ఖచ్చితంగా నీకు స్లీప్ అనేది అవసరం. స్లీప్ లేకుండా, నీకు నిద్ర లేకుండా నువ్వు ఏ పని కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఎందుకంటే నీ మజిల్ అనేది గెయిన్ చేసుకోలేదుగా, రీగెయిన్ అనేది మజిల్ అనేది మళ్ళీ అది దానికి కావాల్సిన ఎనర్జీని గెయిన్ చేసుకున్నాకనే మళ్ళీ నీకు రేపు పొద్దుగాల పని చేస్తుంది. నీ బాడీకి రెస్ట్ ఇస్తేనే రేపు పొద్దుగాల నీ బాడీ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో స్లీప్ అనేది ఖచ్చితంగా 6 నుంచి 7 గంటలు ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళు మీకు ఖచ్చితంగా స్లీప్ అనేది 6 అవర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ఆ 6 అవర్స్లో నువ్వు 3-4 అవర్స్ వేస్ట్ చేసినావు అనుకో, నువ్వు కావలసినంత నిద్ర పోలేవు. సో ఇంకోటి ఏంటంటే 7th పాయింట్ వచ్చేసి మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఎట్లా ఫిజికల్గా స్ట్రాంగ్ అనేది ఆర్మీ వాళ్ళు నేను చేస్తారు, అలా అదేంటిది అదేం లేదు, అలా ఏం డౌట్ అయితే లేదు. కానీ మెంటల్గా అనేది నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే నువ్వు అప్పుడప్పుడే ట్రైనింగ్ సెంటర్కి వస్తాను, అదే 1-2 వారాలల్లో హెల్త్ నిన్ను అది ఫిజికల్ ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకోవాలి. ఫ్యామిలీ వాళ్ళు గుర్తుకొస్తారు, నువ్వు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నావు, నీకు దగ్గరైన వాళ్ళు అందరినీ గుర్తుకొస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో నువ్వు ఎంత ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటే, ఎంత మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే అంత ఫోకస్గా నువ్వు నీ ట్రైనింగ్ క్లాసెస్ పైన ఫోకస్గా ఉండగలుగుతావు. ఇంకా మెయిన్లీ అయితే ఎమోషనల్గా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటే నీ క్యారెక్టర్ని, నీ ట్రైనింగ్ని నువ్వు అంత క్లియర్గా అంత ఫుల్ఫిల్ చేయగలుగుతావు, అంత సక్సెస్ఫుల్గా నువ్వు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోగలుగుతావు. సో ఏదైనా నిన్ను ఎమోషనల్గా నువ్వు డౌన్ అయినావు అనుకో, నువ్వు మొత్తానికి డౌన్ అవుతావు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 8th టీం వర్క్ నేర్చుకుంటేనే నువ్వు నలుగురితోటి పని చేయగలుగుతావు, నలుగురికి చెప్పగలుగుతావు, నలుగురు నుంచి నేర్చుకోగలుగుతావు. ఎందుకంటే ట్రైనింగ్ అనేది నీ ఒక్కనికే నడవదు, ట్రైనింగ్ అనేది నీ దగ్గర ఉన్న టీంకి మొత్తం జరుగుతుంది. ఆ టీంలో నువ్వు అనేది టీం లీడర్గా అంటే కొంచెం అందరితోటి సన్నిహితమైన సంభావనలు, అంటే సన్నిహితంగా ఎదుర్కోవడం, సన్నిహితంగా ఉండడం, అందరికీ కావలసినప్పుడు హెల్ప్ చేయడం, వాళ్ళ నుంచి నువ్వు హెల్ప్ అడగడం, ఇంకా వాళ్ళకి ఏదన్నా ఆపదొస్తే ఆదుకోవడం, పక్కకున్న నీ వాళ్ళతోటే టీం వర్క్ అనేది నేర్చుకుంటే నీకు అది రేపు పర్మనెంట్ కావడానికి కూడా నీకు అలా ఏసీఆర్ నింపడంలో కూడా నీకు టీం వర్క్కి సంబంధించిన 25 మార్క్స్ ఉంటాయి. సో అందులో కూడా నీకు యాడ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ టీం మార్క్స్ అనేది. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన 8 పాయింట్స్ అయితే మీకు గుర్తుంటాయని అనుకుంటున్నా. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అగ్నివీర్కి సంబంధించిన అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు రావాలి, మీ వరకు చేరాలంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.